am an unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వాడు సనాతనమైన మనను కాక నా భార్య క్రైస్తవురాలు, నేను క్రైస్తవులు, నేను లోకంలో బాప్తిజం పొందాను, నా పిల్లలు క్రైస్తవులు అన్న పవన్ కళ్యాణ్ ఈరోజు నేను పూర్ణ పిచ్చోళ్ళ మిగిలిపోతున్నాడు. సనాతన ధర్మం సనాతన ధర్మోడు క్రిస్టియన్ పెళ్లి చేసుకుంటాడా? సనాతన ధర్మోడు మూర్ఖులు భార్యలు పెళ్లి చేసుకుంటాడా? సనాతన ధర్మోడు బాప్తిజం తీసుకుంటాడా? సనాతన ధర్మోడు నా క్రిస్టియన్స్, నా పిల్లలు క్రిస్టియన్స్ అంటాడా? సనాతన ధర్మాన్ని ఇన్సల్ట్ చేయొద్దు. నీకు 1% క్వాలిఫికేషన్ లేదు సనాతన ధర్మంగా. నువ్వు సెక్యులర్ బయటకు వచ్చాయి పోస్ట్ కొరకు సనాతన ఇంకా ఊరుకోవడం అదో బతుక. బైబిల్ చెప్తారు కదా, పొరుగువాడిని ప్రేమించు అని. నీ పొరుగువాడు బాగున్నాడంటే నువ్వు బాగున్నావని. నీకు ఏదైనా కష్టం ఉంటే వాడు నీకు ఆకలిగా ఉంటే కొంచెం అన్నం పెడతాడు. నీ పొరుగువాడే బాగలేకపోతే ఇన్ని బైబిల్ చదివి మనం సూత్రాలను పాటించకపోతే ఎట్లా? పొరుగువాడిని చంపేమని ఎక్కడ బైబిల్ చెప్పలా, పొరుగువాడిని ప్రేమించమని చెప్పి. అంటే నాకు ఒకసారి అనిపిస్తుంది, ఎక్కడెక్కడో విదేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థానికంగా కొంత మనం ఇంతమంది రాగలుగుతామంటే సేవా తత్పరత ఉంది, సేవా దృక్పథం ఉంది ఈ మతం, మా క్రిస్టియన్ మతము. దీనిని సంపూర్ణంగా అర్థం చేసుకొని ఆ సేవా తత్పరత లేకపోతే, భగవంతుడి పిలుపు లేకపోతే ఇంతమంది మనస్ఫూర్తిగా తీసుకున్నారు దీన్ని. సో అందుకని మీకు ఎలాంటి అడ్డంకులున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా ఖచ్చితంగా మీకు అండగా నిలబడేవాడిని. అంటే నేను బైబిల్ నుంచి నేను నేర్చుకుంది ఒకటి, చిన్నప్పుడు తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని.